Hi students, welcome to my channel. Now today I am going to discuss about the coming 2021 year కి సంబంధించి జేఈ అడ్వాన్స్ కానీ మెయిన్స్ కానీ రాసే స్టూడెంట్స్కి కంప్లీట్లీ వీడియో ఐఎమ్ డెడికేటెడ్ టు దోస్ స్టూడెంట్స్. మీ టైం స్పెండ్ చేయండి, ఫ్రీగా ఉన్నప్పుడు మీకు హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఈ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వీడియో మొత్తం చూడండి, ఆల్ ఓవర్ సీనియర్ ఇంటర్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్ us కమ్ టు ద పాయింట్. ఈ వీడియో చేసింది ఈ కట్ ఆఫ్ మార్కులు బేస్ చేసుకుని, ఆల్రెడీ ఇక్కడ మీకు రాస్తుంది కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దీన్ని బేస్ చేసుకొని 2021లో నేను అపీర్ అయితే నాకు ఐఐటి సీట్ వస్తుందా అనే దాని మీద డీటెయిల్డ్ అనాలిసిస్ నేను మాట్లాడతాను. ఫస్ట్, ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎందుకు తగ్గింది? లాస్ట్ ఇయర్ వరకు 10% ఈచ్ స్కోర్లో ఉన్నది, ఈ సంవత్సరం 5%కే స్కోర్ తగ్గటం వల్ల ఏంటి అంటే, ఇక్కడ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ప్రతి సంవత్సరం మనకి ఓపెన్ కేటగిరీలో 1,50,000 మెంబర్స్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తే, రిమైనింగ్ 1 lakh రిజర్వేషన్ కేటగిరీస్ చూస్తే టోటల్గా 2,50,000 మెంబర్స్ని మనకు అడ్వాన్స్కి ఎగ్జామ్కి ఎలిజిబుల్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం అన్ఫార్చునేట్లీ 1,65,000 మాత్రమే అప్లై చేయడం జరిగింది. సెలెక్టెడ్ మాత్రం 2,50,000 ఉన్నారు, కానీ అప్లై చేసింది మాత్రం 1,65,000 మాత్రమే అప్లై చేశారు. అంటే మనకి నియర్లీ 85,000 స్టూడెంట్స్ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు అడ్వాన్స్కి వాళ్ళు అప్లికేషన్ పెట్టలేదు, అడ్వాన్స్కి వాళ్ళు ఫీజు కూడా కట్టలేదు, వాళ్ళు అప్లై చేయలేదు సార్. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2020 అనాలిసిస్ని మనం నమ్మచ్చా అంటే ఎస్, నమ్మచ్చా. నేనైతే సిన్సియర్గా 100% నమ్మచ్చు. మార్క్స్ తగ్గి ఉండొచ్చు, మార్క్స్ వేరియేషన్ ఉండొచ్చు, కానీ పర్సంటేజ్లో నా అంచనా ఎప్పుడు తప్పు కాలేదు. సో నేను సీనియర్ ఇంటర్ వీటన్నిటిని బేస్ చేసుకునే మాట్లాడతాను. 2020 రిజల్ట్ నమ్మచ్చా అంటే కొన్ని విషయాల్లో నమ్మచ్చు, కొన్ని విషయాల్లో నమ్మటానికి ఛాన్స్ లేదు. ఎందుకో కూడా చెప్తాను. ఇప్పుడు మీకు ఓవరాల్గా గమనించినట్లయితే 2021 రాసే స్టూడెంట్స్కి మెయిన్గా ఈ అడ్వాన్స్కి సంబంధించిన ఎనాలిసిస్ ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కాబట్టి అందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అడ్వాన్స్ ర్యాంక్ రావడానికి అన్ని టాపిక్స్ అవసరం లేదు. ఐఎమ్ రిపీటింగ్ వన్ మోర్ టైం. మీరు అన్ని టాపిక్స్లో 100% యాక్యురసీని చూపించడానికి ట్రై చేయొద్దు. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. నాకు ఎవరికైతే టాప్ ర్యాంక్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు. టాప్ అంటే టాప్ 50లో ఉండాలి, టాప్ 10లో ఉండాలనుకున్న వాళ్ళ గురించి ఈ వీడియో వాళ్ళకి సంబంధించిన వీడియో అయితే కాదు. ఓకే, ఫ్రాంక్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎవరికైతే నేను 500 లోపల ర్యాంక్ వచ్చినా చాలు, 1000 లోపల ర్యాంక్ వచ్చినా చాలు, అసలు ఐఐటీలో సీట్ వస్తే చాలు నాకు అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చూడండి. వాళ్ళు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వీడియో చూడండి. అదర్వైజ్ చాయిస్ ఈజ్ యువర్స్. ఇక ఇందులో చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, చాలామంది చేసే బ్లండర్ మిస్టేకే, బ్లైండ్గా వాళ్ళు చేస్తుంటారు. అన్నీ నేర్చేసుకోవాలని తపనతోటి అసలు ఉన్నది పోగొట్టుకుంటారు. ఈ ఐఐటి 2020 మనకి రీసెంట్గా ఉంది కాబట్టి, మీకు రీసెంట్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి దాని గురించి చెప్తాను మీకు నేను. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఎవరైతే 50% టాపిక్స్ మీద డెప్త్గా, అందులోంచి ఈ టాపిక్స్లోంచి చాలా ఉంటాయి, మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ ఈ టాపిక్స్ క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తుంటాయి. మ్యాథమెటిక్స్లో సంబంధించి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కానివ్వండి, ప్రెజెంట్ ఫంక్షన్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానివ్వండి, ప్రాబిలిటీ కానివ్వండి, తర్వాత మ్యాట్రిసెస్ సంబంధించి కానివ్వండి, ఇలాంటివన్నీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ నుంచి గ్యారంటీగా ప్రతి సంవత్సరం క్వశ్చన్ అయితే వస్తుంది. అలాంటి రాని క్వశ్చన్ ఎప్పుడు లేదు సంవత్సరం. సో కొన్ని టాపిక్స్ అట్లీస్ట్ 70% టాపిక్స్ అనేది మీరు మెన్షన్ చేసుకోండి. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ మీరు చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, నాకు ఏ టాపిక్స్లో మార్క్స్ వస్తాయి, నాకంటే వాట్ ఐ మీన్ ఈ టాపిక్లోంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అని మీరు మీ లెక్చరర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళు చెప్తారు, లేదా ప్రీవియస్ పేపర్లు చూడండి, అనలైజ్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఒకరితో మనకు సంబంధం లేదు. మీరు పేపర్ చూడండి, ఆ టాపిక్స్లో డెప్త్గా నేర్చుకోండి. 100 అన్ని టాపిక్స్, సపోజ్ 10 టాపిక్స్ ఉన్నాయనుకోండి, 10 టాపిక్స్ డెప్త్గా నేర్చుకొని, ఫిజిక్స్లో 10 టాపిక్స్, కెమిస్ట్రీ అన్నీ నేర్చుకొని మనకు రాకుండా చేసుకోవద్దు. ఫస్ట్ మీరు సెలెక్టివ్గా నాకు తెలిసినంత వరకు 50% టాపిక్స్ మీకు ఇష్టం. 10 టాపిక్స్ ఉంటే 5 టాపిక్స్ మీరు చేయగలరు, బాగా చేయగలరు, యావరేజ్గా చేయగలరు, బిలో యావరేజ్గా చేయగలరు. సో ఈ సెకండ్ ఇయర్ అయిపోయే లోపల 50% టాపిక్సే అనుకుందాం కాసేపు. మీకు 50% టాపిక్స్ మీద కమాండ్ ఉంది అనుకుంటే, ఆ 50%, అది కూడా 50% అంటే మార్క్స్ ఎక్కడి నుంచి అయితే క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయో ఆ టాపిక్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాని టాపిక్స్ మనం ట్రిగ్నోమెట్రీలో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నేర్చుకున్నారనుకోండి, పెద్ద ఉపయోగమే లేదు దానివల్ల, అసలు ఉపయోగమే లేదు అసలు. సో ఏ టాపిక్స్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ప్రతి ఇయర్ వస్తూ ఉంటాయి, గ్యారంటీ క్వశ్చన్స్ ఉంటాయో ఆ టాపిక్స్ని 50% టాపిక్స్ తీసుకొని వాటిని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోండి అడ్వాన్స్ కోసం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది, మెయిన్స్ క్రాస్ చేస్తేనే కదా మీరు అడ్వాన్స్కి వెళ్ళేది.
సో మెయిన్స్ నేర్చుకుంటానికి మాత్రం అక్కడ కూడా మెయిన్స్లో కూడా మీకు ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను సీనియర్ 2021 స్టూడెంట్స్ కోసం. అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మెయిన్స్లో కొన్ని స్పెషల్ టాపిక్స్ ఉన్నాయి. కొన్ని స్పెషల్ టాపిక్స్ అంటే అవి చిన్న చిన్న టాపిక్స్, అరౌండ్ 6 to 7 టాపిక్స్ ఉంటాయి. గ్యారంటీ క్వశ్చన్ అది. సో మెయిన్స్లో మనకి జరిగేటువంటి 300 మార్క్స్లో మనం 180 to 200 మార్క్స్ గ్యారంటీగా స్కోర్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఒక ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, అందులో డీటెయిల్స్ చూడండి. మ్యాథ్స్కి సంబంధించి ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బెటర్ యూ కాంటాక్ట్ విత్ యువర్ లెక్చరర్స్, they will help you. Otherwise you see your the previous question papers model and then you will have some idea. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మెయిన్స్ గురించి అయితే ఖచ్చితంగా మీకు 180 to 200 ప్లస్ 200 ప్లస్ రావాలి, లేదా అట్లీస్ట్ 180 ప్లస్ అనేది ఉంటే మీకు ఒక సీట్ కన్ఫర్మ్ ఉంటుంది గ్యారంటీ. సో ఇక నెక్స్ట్ కమింగ్ టు అడ్వాన్స్కి వస్తే ఇందా చెప్పినట్టుగా 50% అనేది టాపిక్స్లో 10 టాపిక్స్ ఉంటే 5 టాపిక్స్ మస్ట్ అండ్ షుడ్గా డెప్త్గా మీరు నేర్చుకోండి. 50% మార్క్స్ వస్తే 50% మార్క్స్ వస్తే ఐఐటీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఐఐటీలోకి వెళ్ళచ్చు. అంటే బిలో 1000 ఆర్ 1300 మ్యాక్సిమం ఆఫ్ 1400 లోపల మీకు ర్యాంక్ ఉంటుంది. నో డౌట్ ఇన్ దట్. ఏ ఇయర్ అయినా చూసుకోండి 1400 ఉంటుంది ర్యాంక్. మీకు 1400 బిలో గ్యారంటీగా ఉంటుంది ర్యాంకు. మీరు కోరుకున్న ఐఐటీలో కోరుకున్న బ్రాంచ్ రావడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ని ఎలా క్రాస్ చేయాలి అదొక వే, అడ్వాన్స్డ్ తెచ్చుకోవడం 2 డిఫరెంట్ వేస్. డోంట్ కంబైన్ టుగెదర్ దీస్ టూ. ఈ 2 ఎప్పటికీ సపరేటే. మెయిన్స్ వేరు, అడ్వాన్స్ వేరు. మెయిన్స్లో అన్ని టాపిక్స్ చదవాలి, 70% టాపిక్స్లోంచి క్వశ్చన్స్ చేయగలగాలి. అందులో లాజిక్గా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, షార్ట్ టాపిక్స్ ఉంటాయి. షార్ట్ టాపిక్స్లోంచి గ్యారంటీ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి నేర్చుకోవాలి. అడ్వాన్స్కి వచ్చేసరికి ఈ షార్ట్ టాపిక్స్ ఇందులో ఉండవు. అయితే కొన్ని మేజర్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే దాన్ని డెప్త్గా నేర్చుకుంటేనే ఏదైనా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ డెఫినెట్గా మనం అడ్వాన్స్లో స్కోర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 2020లో ఎందుకు తగ్గింది మార్క్స్ పర్సంటేజ్ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను నేను, అప్లై చేసిన వాళ్ళు పర్సంటేజ్ తక్కువ. 85,000 స్టూడెంట్స్ అసలు అప్లై చేయలేదు. సో ఎవరికైతే ర్యాంకులు వస్తాయనుకున్నారో, ప్రిపరేషన్ కూడా ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో ప్రిపరేషన్ కూడా కాలేజీ ఆఫ్లైన్ లేకపోవటం వల్ల, వాళ్ళు కోచింగ్ తీసుకోలేకపోవటం వల్ల మార్క్స్ స్కోర్ తగ్గుండొచ్చు, బట్ పర్సంటేజ్ తగ్గలేదు. చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, పర్సంటేజ్ మార్క్స్ తగ్గినాయి కదండి, భలే ఉంది, నాకు కూడా ఈ మార్క్స్ వచ్చే ర్యాంక్ వస్తుంది. మార్క్స్ వేరు, పర్సంటేజ్ వేరు. ఐఐటీలో పర్సంటేజ్ని నమ్మండి. ఓకే, నేను చెప్పింది 50% అంటే 396 మార్క్స్ జరిగితే మనకి అరౌండ్ 200 మార్క్స్ వచ్చినట్లయితే కన్ఫామ్ సీట్. అంటే 50% మీ టార్గెట్ ఉండాలి. ఎలాంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చినా 50% నేను చేయగలను అనుకునే వాళ్ళు అడ్వాన్స్కి, నాకు 50% టాపిక్ మీద డెప్త్ ఉంది అనుకునే వాళ్ళు అడ్వాన్స్ జోలికి వెళ్ళండి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అయితే జనవరి బెస్టా మెయిన్స్కి, ఏప్రిల్ బెస్టా, ఇది కూడా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. జనవరిలో ఎగ్జామ్ జరిగితే, అఫ్కోర్స్ ఈ సంవత్సరం జరుగుతుందా లేదనే సంగతి బెస్ట్. ఎప్పుడైతే ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో మెయిన్స్లో, ఆ ఎగ్జామే ఫైనల్ ఎగ్జామ్గా తీసుకొని మీరు ప్రిపేర్ అయితే, ఆ ఎగ్జామ్లో కనుక మీకు మంచి ర్యాంక్ వచ్చేస్తే, మెయిన్స్ వచ్చేస్తే, అడ్వాన్స్కి అక్కడి నుంచి చక్కగా 3-4 మంత్స్ మినిమం టైం ఉంటుంది. చక్కగా ప్రిపేర్ అయ్యి అఫీషియల్గా హ్యాపీగా మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు అడ్వాన్స్లో. అడ్వాన్స్ ర్యాంక్ తెచ్చుకోవడమే ఈజీ వెన్ కంపేర్ విత్ మెయిన్స్. నా సలహా అయితే మెయిన్స్లో కొద్దిగా కష్టం, కానీ అడ్వాన్స్ అనేది ఈజీ. అడ్వాన్స్ అనేది ఈజీ. అదేంటంటే మీరు విచిత్రంగా చెప్తున్నారు అనుకోవద్దు, ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని కాదు. ఫర్ ద లాస్ట్ 21 ఇయర్స్ ఐఎమ్ టీచింగ్. సో ఆ ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నాను నేను, అడ్వాన్స్ తెచ్చుకోవటం తెలివిగా, మెయిన్స్ ఒక రకమైన తెలివి వాడాలి, అడ్వాన్స్కి ఒక రకమైన తెలివి వాడాలి. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని మీరు అర్థం చేసుకోండి. మెయిన్స్ కోసం ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చెప్పాను, మళ్ళీ ఫర్దర్గా కూడా చెప్తూ ఉంటాను దానికి సంబంధించి. అడ్వాన్స్ ఈజ్ డిఫరెంట్. అడ్వాన్స్లో స్కోర్ చేయటం అనేది చాలా టాపిక్స్ మీకే తెలిసిపోతాయి, ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే తెలుస్తుంటాయి. సో ఈ మార్క్స్ని 2020 ఎగ్జామ్ నమ్మచ్చా అంటే మార్క్స్ పరంగా నమ్మకపోవచ్చేమో, కానీ పర్సంటేజ్ పరంగా ఎప్పటికీ ఐఐటి ఒకటే స్టాండర్డ్లో ఉంటుంది. దట్ ఈస్ మై ఫస్ట్ సొల్యూషన్ రిగార్డింగ్ దిస్. గర్ల్స్ పరంగా మాట్లాడితే, పర్టికులర్గా గర్ల్స్కి అయితే 2020 అసలు వాళ్ళ అదృష్టవంతులు. 2020 గర్ల్స్ ఎవరైతే అడ్వాన్స్ రాసి ర్యాంక్ వచ్చిందో వాళ్ళ అదృష్టవంతులు అనమాట. వాళ్ళకి అసలు క్వాలిఫై అయిందే 6,797 మెంబర్స్. అందులో కొంతమందికి వచ్చినా వెళ్ళరు. సో
వాళ్ళలో 60-65% గ్యారంటీ ఐఐటీలో కూర్చుంటారు. సో ఆడపిల్లలకి గర్ల్స్కి అయితే ఐఐటీ తెచ్చుకోవడం అనేది డెడ్ ఈజీ. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే వాళ్ళకి సూపర్ న్యూమరీ సీట్స్ కూడా అలాట్ చేశారు, అంటే 20% ఎక్స్ట్రా సీట్స్ కూడా అలాట్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ మరొకసారి రివైజ్ చేస్తాను మీకు. ఫస్ట్ అటెంప్ట్ మెయిన్స్ ఎప్పుడైతే పెడతారో దట్ షుడ్ బి అవర్ ఫైనల్ అటెంప్ట్ అని మీరు ప్రిపేర్ అవ్వండి. అది మెయిన్స్. అక్కడతోటి మీకు మెయిన్స్ ర్యాంక్ వచ్చేస్తే అక్కడి నుంచి మీ ప్రిపరేషన్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. 50% టాపిక్స్ మీకు బాగా వచ్చినవి కాదు, బాగా మార్క్స్ వచ్చేవి 50% మీరు ట్రై చేయండి. ఇన్డెప్త్గా ట్రై చేయండి. ఖచ్చితంగా ఐఐటీలో మోర్ దాన్ 50% స్కోర్ అనేది మీకు వస్తుంది. ఓకే, ఫిజిక్స్ అయినా అంతే, కెమిస్ట్రీ అంతే. మీ లెక్చరర్స్ తోటి మీరు డిస్కస్ చేయండి. ఈ మార్క్స్ అన్నీ మీకు వీడియో చేసిన చూసుకోండి. ఈ ర్యాంక్స్ని బట్టి నాకు అర్థమైన రిజల్ట్ కూడా అదే. సో సీనియర్ ఇంటర్ 2021 ఎవరైతే రాస్తున్నారో మళ్ళీ మీరు హ్యాపీగా గట్టిగా ఊపిరి తీసుకోండి. చక్కగా అడ్వాన్స్లో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ యూ హ్యావ్ టు క్రాస్ ది జేఈ మెయిన్స్. అది ఎలా క్రాస్ చేయాలనే విషయాన్ని మీరు ఇప్పటి నుంచే ఐడియా చేసుకొని ఫ్రేమ్ చేసుకొని వెళ్ళినా అవుతుంది. అయితే చాలామందిలో మిస్టేక్ ఏం జరిగింది ఇక్కడ కూడా అంటే మీ స్కోరింగ్ వచ్చే సబ్జెక్ట్ని వదిలేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వీడియోస్లో చెప్పాను, చాలా టైమ్స్ చెప్తుంటాను స్టూడెంట్స్కి, అయినా వాళ్ళు అదే మిస్టేక్స్ చేస్తుంటారు. స్కోరింగ్ వచ్చే సబ్జెక్ట్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. స్కోరింగ్ వచ్చేది. పేపర్ టఫ్ అన్నారు కదండి 2020లో అడ్వాన్స్. కోర్స్ టఫ్ అయినా మనం ఫిజిక్స్లో టఫ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయటం వేరు, మ్యాథ్స్లో టఫ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయటం వేరు. ఫిజిక్స్లో టఫ్ క్వశ్చన్ టైం పడుతుంది, ఆన్సర్ రాకపోవచ్చు. మ్యాథ్స్లో టఫ్ క్వశ్చన్ని అటెంప్ట్ చేయొచ్చు, ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ సంవత్సరంలో కూడా చాలామంది ఇక్కడ ర్యాంకులు మిస్ అయిన వాళ్ళలో కాలేజీలో కానీ ఎన్ని చోట్ల మ్యాథ్స్లో స్కోర్ తగ్గటం వల్ల చాలామందికి ర్యాంక్ తగ్గింది. ర్యాంక్ తగ్గటం అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనమాట. సో స్కోరింగ్ సబ్జెక్ట్ ఫస్ట్ కెమిస్ట్రీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్ అయితే 95, 96 మంచి స్కోరే వచ్చింది చాలామందికి. టోటల్గా 2 పేపర్స్లో మోర్ దాన్ 100 వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఫిజిక్స్ కూడా అలాగే అరౌండ్ 70 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మ్యాథ్స్ 50 క్రాస్ చేసేసరికి కొద్దిగా గడిబిడైంది జనాలకి. సో మీరు అది చూసుకోండి. ఈ అనాలిసిస్ అంతా చెప్పిన ఉద్దేశం అనేది, సో జాగ్రత్తగా మీరు 50% స్కోర్ చేస్తే ఖచ్చితంగా ఐఐటీలో కూర్చుంటారు. ఓకే, సో ఆ బేస్ చేసుకొని మార్క్స్ని బేస్ చేసుకొని 2020 మార్క్స్ బేస్ చేసుకొని సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ అబౌట్ అండ్ ఐ హోప్ 2021 ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళు ఒక పక్కా ప్లాన్ తోటి, మీరు పర్ఫెక్ట్ ప్లాన్ తోటి వెళ్ళండి. ఇంకా మీకు ఏదన్నా మీ ఐడియాస్ ఏమన్నా అంటే మీకు ఏదైనా సజెషన్స్ ఏమైనా కావాలన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వీడియో ఫుల్-ఫ్లెడ్జ్డ్గా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను ఫీల్ అవుతున్నాను. సబ్జెక్ట్ టు కరెక్షన్ అన్నీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను ఫీల్ అవుతున్నాను. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కరెక్ట్గానే ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.